అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు. వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటివి కదా. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసెదవు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని త్రోసివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకొనున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకు ఇయ్యడని నీవు తెలుసుకొనవలెను. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము, దాన్ని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినమును మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే వచ్చిదిరి. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్ము నశింపచేయునంత కోపము మీ మీద తెచ్చుకొనెను. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులుంటిని. అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలను నాకు అప్పగించి, నీవు లేచి ఇక్కడి నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తుల నుండి రప్పించిన నీ జనులు చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవల నుండి త్వరగా తొలగి తమకు పోత బొమ్మను చేసుకొనిరని నాతో చెప్పెను. మరియు యెహోవా నేను ఈ ప్రజలను చూచితిని, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. నాకు అడ్డము రాకము, నేను వారిని నశింపచేసి వారి నామమును ఆకాశము కింద ఉండకుండా తుడిచిపెట్టి నిన్ను వారికంటే బలముగా బహు జనముగా చేసేదనని నాతో చెప్పగా, నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని కొండ అగ్నిచేత కాలుచుండెను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతులతో నుండెను. నేను చూచినప్పుడు మీరు నీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఉంటరి. పోత దూడను చేయించుకొని యెహోవా ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటరి. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతుల నుండి మీ కన్నుల ఎదుట వాటిని కింద పడవేసి పగలగొట్టి, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు చేసిన మీ సమస్త పాపము వలన నాకును కోపం పుట్టింపగా చూచి, మునుపటి వేళ అన్నపానములు మాని 40 పగలు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. యాలయనగా మిమ్ము నశింపచేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకము చూచి భయపడితిని. ఆ కాలమందున యెహోవా నా మనవి ఆలకించెను. మరియు యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బతిమాలుకొంటిని. అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలుగగొట్టి అది ధూళియగునంత మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పాడవేసితిని. మరియు మీరు తాబేరులోను మస్సాలోను కిబ్రోతు హత్తవలోను యెహోవాకు కోపం పుట్టించితిరి. యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనుడని చెప్పి కాదేషు బర్నేయలో నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడితిరి. ఆయన మాట వినలేదు. నేను మిమ్మును ఎరిగిన దినమును మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు కాగా,
నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగలు 40 రాత్రులు సాగిలపడితిని. యెహోవా మిమ్ము నశింపచేసేదనగా నేను యెహోవాకు ప్రార్థించుచు ఇలాగ చెప్పితిని, ప్రభువా యెహోవా, నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తుల నుండి రప్పించి నీ స్వాస్యమైన జనము నశింపచేయకుము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకొనుము. ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము. ఎలయనగా నీవు ఏ దేశములో నుండి మమ్మను రప్పించితివో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చుకోలేక పోవుట వలనను వారిని ద్వేషించుట వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించినని చెప్పుకొందురేమో. నీవు నీ అధిక బలము చేతను నీవు చూపిన నీ బాహువు చేతను రప్పించి నీ స్వాస్యము నీ ప్రజలు వీరే. ఇంతటితో పరిశుద్ధ వాక్యము మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి వీడియోని బైబిల్ చదవడం రాని వారికి షేర్ చేయండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.